10 లక్షలు ఖర్చు పెట్టాలనే పరిస్థితి నుంచి వాళ్ళని బయట. అలాగే మనం 29,000 మందిని ట్రీట్ చేయడం జరిగింది 2 ఏళ్ల సంజీవని ఆరోగ్య మొత్తం అన్ని మండలాలు. సో అటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలి. ఇవన్నీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అందరూ అన్ని కుటుంబాలు కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబానికి సుఖంగా ఉన్న కుటుంబాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం, ఏర్పాటు చేయాల్సిన అవసరం. సుఖంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి, ఉదయం చేసుకోవడం, అందరూ ఏం కష్టాలు పడలేదు. ఏ ఫ్యామిలీకి అయితే కష్టం ఉందో ఆ కష్టం ఉన్న ఫ్యామిలీని ఆలోచన జరుగుతుంది. నేను ఇంకా ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది. మీ బిడ్డ కానీ తమ్ముడు కానీ మీ అన్న కానీ ఎలాగైనా సరే ఆ కుటుంబ కష్టాన్ని తీర్చేదానికి సర్వం దగ్గర ఉండి నేను ట్రై చేస్తాను. అలాగే నేను ఫుల్ టైం పెట్టడం జరుగుతూ ఉంది. మీకు నాకు మధ్యలో ఏ వ్యవస్థ లేదు, ఏ పిఏ వ్యవస్థ మీకు నాకు మధ్యలో డైరెక్ట్ గా మీరు నా దగ్గర గురించి మాట్లాడచ్చు. అలాగే ఒకరికి పక్కన ఇచ్చో లేకపోతే ఒకరిని అమ్మతో మాట్లాడించడం అవన్నీ చేయదలుచుకోలేదు. అలాగే ఉన్నతం మన సోదరి మండలి కానీ ఆడపడుతులు కానీ ఏదైనా సమస్య చెప్పుకోవాలని వచ్చినప్పుడు మన ఆఫీస్లో ఉమ్మన్ ఉంటేనే ఆ సమస్య చెప్పుకోగలరు. కొన్ని సమస్యలు చెప్పుకుంటారు, కొన్ని సమస్యలు చెప్పుకోలేని ఉంటాయి. ఆ ఉమ్మన్ ఉంటేనే చెప్పుకొని నాకు కోఆర్డినేట్ చేయగలరు. లేదు నాతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడచ్చు. నాతో కూడా మీరు కొన్ని సమస్యలు చెప్పుకోలేకపోవచ్చు, కాబట్టి ఉమ్మన్ కోఆర్డినేటర్తో చెప్పుకోవచ్చు. అలాగే మన ఉమ్మన్ కోఆర్డినేషన్ పెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే టెక్నాలజీ వాడుకొని నేను కొడుకోపోయే ముందు ఏ సమస్యలు మన దగ్గరికి వచ్చే డాష్ బోర్డ్ లో ఏ సమస్యలు హై ప్రయారిటీలో ఉన్నాయి, ఏ ముందు మనం డీల్ చేయాలని ప్రతి ఒక్కటే మానిటర్ చేయడం జరుగుతుంది. ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ మొత్తం పారిశ్రామిక వ్యవస్థలు కానీ అన్ని రకాలుగా మన టెక్నాలజీ వాడడం జరుగుతాం. అందరూ కూడా ధైర్యంగా ఉండడమా. చాలా మందికి అన్యాయం జరిగింది, 40 ఏళ్ళుగా జరిగింది, అంతకుముందు 70 ఏళ్ళుగా జరిగింది. డెవలప్మెంట్ అయింది అంటే ఇక్కడ మనం చెప్పినట్టుగా ఓన్లీ టీడీపీ గవర్నమెంట్ అనేది డెవలప్ అయింది. మిగతా చాలా టర్ములు దాదాపుగా 9 టర్ములు అంతకుముందు 3 టర్ములు వచ్చిన వాళ్ళ మిగతా టర్మ్స్ అన్ని రాజకీయంగా మొత్తం వైసీపీకి కాంగ్రెస్ కి కట్టబెట్టడం జరిగింది. అవన్నీ అక్కడ నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. అలాగే మైనారిటీ సోదరులు చాలా మంది వచ్చున్నారు. మైనారిటీ సోదరులు ఇక్కడ వాళ్ళు కూడా దయచేసి మీరు కూడా ఆలోచించేయండి. కొంతమంది బయట ఏదో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు బీజేపీలోనే పొద్దు పెట్టుకున్నారు, బీజేపీ ఇక్కడ పొద్దు పెట్టుకున్నారు, ఆయన యాంటీ ముస్లిం సోదరులు మైనారిటీ సోదరులకి యాంటీగా ఉంది ఇది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి అది మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 19 వరకు ఎంతో ఆలోచన జరిగింది. మన మైనారిటీ వర్గాలని బాగుగారు ప్రత్యేకంగా ప్లాన్ పెట్టి ఎంతో ఆలోచన జరిగింది. ఆ కార్యక్రమంలో మీకు అందరికీ తెలిసి ఏం చేస్తున్నారు. మీరు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో నేను ఉన్నాను అసెంబ్లీ అభ్యర్థిగా, అటు సైడ్ వైసీపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరిని కంపేర్ చేసుకోవాలని చెప్పండి. ముస్లిం మైనారిటీ సోదరులు నేను చెప్పేది మీరు లోపలికి మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ దగ్గరికి కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ కూడా దయచేసి చెప్పండి. చెప్పి ఏ మనిషి అయితే ఏ వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా వస్తూ మీ పప్పులు మారుతాయో మీ జీవితాలు మారుతాయో ఒకసారి ఆలోచన చేసుకుని చెప్పండి. పార్టీలు కలిసి పక్కన పెట్టి ఏ వ్యక్తి అయితే మీకు వచ్చి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు కష్ట, కాకల సురేష్ కష్ట అనేది చర్చ తీసుకురండి. మీ కుటుంబాల్లో చర్చ తీసుకుని పవన్ వచ్చిందా లేదా, ఒక 1.5 year పవన్ ఇచ్చాక గవర్నమెంట్ పవన్ ఇస్తుంది కదా, వైసీపీ గవర్నమెంట్ చర్చలు ఇచ్చారు. ఏం చేశారు 1.5 year? ఏం చేశారు? రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేశారని నేను మాట్లాడితే ఆయన ఏదైనా మాట్లాడతాను. నేను అడిగే స్పష్టంగా కుటుంబాల గురించి నేను మాట్లాడలేదు. మీరేం చేశారు? మీరు అభ్యర్థిగా ఉన్నారు, మీకు తెలుసు నేను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని, లేకపోతే మీరు రాజకీయాల్లో రావాలని ఉంటే మీకు ఐడియా ఉంది. ఐడియా ఉన్నప్పుడు సర్వీస్ చేశారా? సర్వీస్ వేరు రాజకీయం వేరు పెడితే ఎమ్మెల్యే అంటే సర్వీస్ వేరు రాజకీయం వేరా? రాజకీయాలకు వచ్చేది ఎందుకు? సర్వీస్ చేయడానికే కదా. రాజకీయాలకు వచ్చేది వ్యాపారాలు చేసుకుని వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికి కాదు కదా. సర్వీస్ చేయాలి రాజకీయాలకు వచ్చేది, అది కూడా గమనించాలి. ఆయన చెప్పేది చూసారు మీరు. ఆయన మండపంలో ఏం చేశారు, నేను గత 2 సంవత్సరాలు నేనేం చేశాను ఒకసారి ఆలోచన చేయండి. మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పట్లేదు. నేను ఇక్కడ మీరు వెళ్ళి వాళ్ళకి చెప్తాను. అందరికీ కూడా మీరు ఓట్స్ స్ప్రెడ్ చేయాలి. ఆ పాజిటివ్ ఇది అందరికి చెప్పగలిగితేనే మనం ముందుకు పోవడం. ఈ రోజున ఈ కార్యక్రమం అయిపోగానే మనం ముందు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత టైం స్పెండ్ చేయగలరో టీమ్స్ కింద పెట్టుకుందాం. మనం ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత టీమ్స్ కింద పెట్టుకొని మీ డేటా అంతా తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతాం. ఇంకెవరైనా మాట్లాడతారా? మాట్లాడుకోవాలి మాట్లాడతా. ఏం చేద్దా మీరు? ఇంకో ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్ ఎవరు లేదు కదా. సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్ నీకు తెలిసే ఉంటారు కదా. మీ కాలేజీలో నవలతరగతి వెబ్సైట్ ఉంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోగానే ఆడపిల్లలకి పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు మహిళా సాధికారత వైపు ఒక అడిగేసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ప్రోగ్రామ్ ఏంటంటే ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత డబ్బులు లేకపోతే చదువుకోలేదు.
పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు, పేరెంట్స్ ఏం చేస్తారు, మరి అయిపోయింది ఇంప్లిమెంట్ అయిపోయింది ఎలాగైనా ఈ పిల్లలకి పెళ్లి చేసి బయటకు పంపించేస్తే అయిపోతుంది పని అయిపోతుంది అని ఆ రీకాలు ఉంటారు. ఖర్చు అవుతుంది డిగ్రీ వాళ్ళ తొక్కమాట కొడుతున్నాం, వాళ్ళ ఆ శక్తి ఉండదు, ఆర్థికంగా శక్తి ఉండదు. కాబట్టి ఆ సమస్యలని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. కళలతో ఎక్కడ డాట్ అనే వెబ్సైట్కి వెళ్తే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే 3 స్టెప్స్ ఒక ఫామ్ డిజైన్ చేయాలి. ఒక ఫామ్ దాన్ని డిజైన్ చేశారంటే చిన్నది 5 నిమిషాలు అయిపోతుంది. సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి బ్యాంకులు ఇవ్వచ్చు. బ్యాంక్ మన గవర్నమెంట్ ఫామ్ అయ్యారు, బ్యాంకులు ఇస్తే లోన్ ఇస్తుంది. ఇప్పుడు మీరు బ్రిటిష్ నేర్చుకున్నారు కదా, టైలరింగ్ నేర్చుకున్నారు కదా, 1,00,000 2 లక్షల ఖర్చు అవుతుంది బయటకు వెళ్ళిపోవాలి. అది గవర్నమెంట్ ఇస్తుంది, ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తుంది. చదువుకొని పేరెంట్స్ సపోర్ట్ చేయలేకపోయినా కూడా సార్ సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బాగున్నారు, సార్ వాళ్ళ ధన్యవాదాలు. తర్వాత ఇంకేదైనా సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.